గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి. సో ఏపీలో పోలింగ్ ముగిసింది. మే 13 పోలింగ్ జరిగింది. పోలింగ్ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగిన పరిస్థితి మనం చూసాం. అయితే చాలా సందర్భాల్లో పోలింగ్ ముందు, పోలింగ్ రోజున కొన్ని ఘర్షణలు అనేవి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఏపీలో విభిన్నమైన పరిస్థితి ఉంది. పోలింగ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ కు సమయం ఉన్న నేపథ్యంలో కొన్ని పర్టికులర్ జిల్లాల్లో చూసుకుంటే కనుక విపరీతమైన హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు అధికారుల వైఫల్యం ఉందని చెప్పేసి కొంతమంది వాదనలు వినిపిస్తూ ఉంటే, అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు బురద జల్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఘటనలో ఆగటం లేదు. అటువైపు ఈసీ కూడా సీరియస్ అవుతోంది. ఏపీ సీఎస్ నుంచి ఈసీకి వివరణలు వెళ్ళాయి. ఏపీ సీఎస్ఏ నేరుగా కొంతమంది అధికారులపైన ఫిర్యాదు చేశారు. తర్వాత కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత సస్పెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు పర్టికులర్ గా 3 జిల్లాలకు సంబంధించి ఎస్పీలపై కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే అసలు గతంలో ఎప్పుడు లేని పరిస్థితులు ఏపీలో ఎందుకు నెలకొంటున్నాయి? బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో చూసిన ఘర్షణలు ఏపీలో తలెత్తున్నాయని అనుమానం కలుగుతోంది. ఇంకొక వైపు అటు కేంద్ర హోంశాఖకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా హెచ్చరిక ఉంది. పోలింగ్ తర్వాత ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కౌంటింగ్ జరిగాక కూడా ఏపీలో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ చాలా క్లియర్ గా హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడ వైఫల్యం కనిపిస్తోంది, ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే చర్చ అయితే నడుస్తోంది. దీనిపైన మనం ఇవాల్టి చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. వీటితో పాటుగా బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. రామ్ కుమార్ గారు నమస్తే. టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు జాయిన్ అవుతారు. మనం చర్చ అయితే కొనసాగిద్దాం. ఎస్ రామ్ కుమార్ గారు, ముందుగా మీరే చెప్పండి. ఒకవైపు కూటమి, ఒకవైపు అధికార పార్టీ ఎన్నికల బరిలో నిలిచారు. సో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిస్తారు అనుకున్నప్పటికీ కూడా ఆ రోజు నుంచి పర్టికులర్ గా అనంతపురం, పల్నాడు ఇలాంటి జిల్లాల్లో మనం పర్టికులర్ గా చూస్తున్నాం విపరీతమైన ఘర్షణలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఏపీలో గతంలో లేని ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు తలెత్తింది అంటారు? కృష్ణాంజనేయులు గారికి, వెంకటరెడ్డి గారికి కూడా రండి. ఏపీలో పరిస్థితులు ఇప్పుడున్న సిఎస్, బీజేపీ వంటి వారి మీద, లేదా ఆ తర్వాత కొంతమంది అధికారులు, కొంతమంది అండర్లైన్ చేస్తున్నారు, మాకు ఏవేమైతే అనుమానాలు ఉన్నాయో వారి మీద ముందుగానే ఊహించే మా రాష్ట్ర అధ్యక్షురాలు ఫస్ట్ లెటర్ రాయడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత చాలా మంది ఇచ్చారు మార్చలేదు, అంటే ఎనలిస్టులు లేకపోతే న్యూట్రల్ పర్సన్స్ అడగడం ఇంకా ఏం చేస్తున్నారు అడుగుతూ ఉండేవారు. వైసీపీ వాళ్ళేమో అదిగో ఈ వచ్చిన నుంచి ఇలా చేస్తున్నారని మా మీద కొంతమంది అయితే పర్సనల్ గా కూడా పురంధేశ్వర్ గారు అనడం జరిగింది. అయితే ఈవేళ పరిస్థితి చూస్తే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరనేది పక్కన పెడతామండి. అంత దాకా వచ్చిందా లేదా అంటే ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే బాధ్యత వహించాల్సిందే. దానికోసమే ఇప్పుడైతే కొన్ని ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చింది కాబట్టి వారు పిలిపించడం, వాళ్ళతో మాట్లాడడం, ఎందుకు ఇలా చేశారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. కానీ ముందుగానే చేశారు. మా తర్వాత మళ్ళీ మిత్రపక్షం అందరితో కూడా కలిసి అందరూ కూడా ఇలా జరుగుద్ది కాబట్టి కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని మార్చాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాదండి, గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైసీపీ ఒక ఫార్మాట్ లో వెళ్తుందని మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు కూడా జాతీయ కార్తీక్ సత్యకుమార్ గారు ఇలాగే కంప్లైంట్ చేస్తే అక్కడ ఆ రోజు ఆర్ఓ అయినటువంటి కలెక్టర్ గారు తర్వాత విచారణ చెప్పేశారు, ఎవరు నేను ఆర్ఓ అవ్వచ్చు కానీ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను కాదు, నా కింద ఉన్న అధికారికి వైసీపీ నాయకులు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు అడ్మిట్ చేసేసారు. అడ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మూలంగా కింద వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వారిని మళ్ళీ విధిలోకి తీసుకున్నారు. కానీ అంటే అల్టిమేట్ గా దొంగ ఓటర్ కార్డును ఆ రోజు ఎవరు ప్రింట్ చేశారు అనేది మాత్రం బయటకు వచ్చింది కదండి. అంటే మీరో నేనో చెప్పడం కాదు, ఆ రోజు సీట్ లో ఉన్న అధికారి ఏ విధంగా చేశారనేది ఆయన చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అల్లర్లు వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ అధికారుల మీద ఎందుకు అనుమానం కలుగుతుందంటే, నిన్న యాక్చువల్ ఆర్డీఓ గారు ఎవరు నిశాంత్ రెడ్డి గారు అనుకుంటాడు, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి గారు ఆ తిరుపతి జరిగిన దాంట్లో అంటే అల్లర్లు ఎవరు ప్రేరేపించారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, లేకపోతే ఎవరెవరు వీటిలో గొడవలు పడ్డారు, ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్ గా అక్కడ వీడియోలు కూడా కనపడి
ఆ వీడియోలో యూజ్ చేసిన వెపన్స్ గురించి కూడా ప్రస్తావన లేకుండా వారు ఇచ్చారు. ఆ ఆర్డీఓ గారు ఎవరనుకుంటున్నారు, గతంలో ఇలా మొన్న కొన్ని నెలల క్రితం ఇది ఎగ్జామ్స్ లో సరే మళ్ళీ డీవియేట్ అయిపోతే ఏవైనా ఒక ఆర్డీఓ గారు ఇచ్చారు, అదే దాని మీద కలెక్టర్ గారు పైకి పంపేశారు. మరి ఈ నివేదికలు తప్పొస్తున్నాయి కదండి. ఇప్పుడు నిన్న మొన్న విచారణ దొరికినాయి, నివేదికలు తప్పేస్తున్నాయి. అటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, సరే ఏ సరే పార్టీ సార్, వాళ్ళకి ఇప్పుడైతే 13 మంది సభ్యులతో ఒక సిట్ బృందం వెళ్ళింది, విచారణ అయితే చేపడుతోంది. సో అంటే ఇప్పటి వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, అధికార పార్టీయే కావాలని చేయిస్తోందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇటు అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణం అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఫిర్యాదు ఇచ్చారు కనుక విచారణ కూడా జరుగుతుంది. సో సిట్ ఏర్పాటు చేయటం వల్ల కూడా ఇప్పుడు ఏమైనా దీనికి సంబంధించిన అభివృద్ధి అనేది కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నివేదికలో లేకపోతే విచారణ చేపడతారు కదండి, వాళ్ళంతా అన్ని తిరుగుతారు కదండి, ఎక్కడెక్కడ ఏం జరిగింది మొత్తం ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని చేశారని కూడా బయటకు వార్తలు వచ్చినాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా బయటపడతాయండి. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఎవరినైనా సస్పెండ్ చేస్తానే ఏం ఊరుకోరు కదండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఒక కలెక్టర్, 4 ఐపీఎస్ అధికారులు, 10 మంది సీఎల్ వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది కదండి. వాళ్ళందరి నుంచి తీసుకుంటే ఖచ్చితంగా ఎవరున్నారని బయటపడతాయి. అన్నిటికీ మించి ఏంటంటే ఈ హింస అనే దానికి మాత్రం ఎవరు చేసినా అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతే కానీ వేరే రాష్ట్రాలతో కొంచెం ఇంతకుముందు డెవలప్మెంట్ తో పోటీ పడేవాళ్ళు, ఇప్పుడు హింసతో వేరే రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన దుస్థితికి వచ్చేసామండి. ఇంత జరుగుతుంటే మళ్ళీ ఏమన్నా కొంతమంది కోపం వస్తుంది కానీ హోంమంత్రి గారు లేదా అంటే సరే సీఎం గారు టూడీలు అనుకోండి, హోంమంత్రి గారు ఎక్కడ ఉన్నారండి? కనీసం ఇటువంటి జరగకూడదు, ఇటువంటి పరిస్థితిలో మన అందరూ సమయంలో పాటించి ఇవన్నీ జరగకుండా ఉండి చూడాలని ఒక ఇన్నేళ్ళు వారి బాధ్యతలు ఉన్నారు కదా, దానికి ఎక్కడ లేదు. అదే అడుగుతున్నా, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్న తర్వాత కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎక్కడ వైఫల్యం తెలియదు, అనవసరంగా సామాన్య ప్రజలైతే దాడుల్లో బాధ్యులు పరిస్థితి. అదే చెప్తాను. ఇప్పుడు 2-3 సార్లు ఇంకొక విషయం అండి, 2-3 డిబేట్లు కూడా అంతకుముందు చెప్పాను. ఇప్పుడు అఖిలప్రియ గారి ఇంటి ముందు అంటే ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ నాకేమి ఆవిడ మా పార్టీ కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి ముందు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కార్లో ఒక ఆయన గుర్తు వెళ్ళిపోయారు. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక ఎంప్లాయీ కదండి, ఈ కార్లో గుర్తు వెళ్తామో ఒక ఎంప్లాయీ, వాళ్ళిద్దరూ పైన బాగానే ఉంటారు. బలయ్యేది రేపు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేది, హాస్పిటల్ చుట్టూ తిరిగేది వీళ్ళిద్దరే. ఇవి గమనించాలని మెయిన్ గా. వైలెన్స్ ఎప్పుడైనా ప్రొవోకేట్ చేస్తే అల్టిమేట్ గా బుక్ అయ్యేది ఎవరనేది మాత్రం ప్రజలు ఆలోచిస్తే ఇటువంటి వాటికి కూడా తగ్గుతూ ఉంటాయండి. సో ప్రెసెంట్ ఇప్పుడు ప్రొవోక్ చేసే సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు కానీ అనుచరులు కానీ వాళ్ళైతే సమన్వయంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, విద్యాసాగర్ గారు కూడా టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే అధికార పార్టీ అండదండలతోనే అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ముందు కూడా ఈ పర్టికులర్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఇక్కడ ఉన్న ఎస్పీల పైన వాటిపైన మీరు పార్టీ తరఫున ఫిర్యాదు చేశారు, అక్కడ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ అధికారుల బదిలీ కూడా ఒక అందుకు కారణం. వెంటనే సమయభావం కూడా ఎక్కువగా లేకపోవటం వలన చాలా వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోయారు. ఎక్కడెక్కడ భద్రతా చర్యలు చేపట్టాలో వాటిలో విఫలమయ్యారు. సో పోలీసుల వైఫల్యం ఇక్కడ ఈ పర్టికులర్ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోందనే అంశం కూడా వస్తుంది. సో ఫిర్యాదు చేస్తే మీ పార్టీ నుంచి కదా. గుడ్ ఈవినింగ్ అమ్మా, అట్లాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఆఫీసర్లు వాళ్ళేమి యూపీ క్యాడర్, తమిళనాడు క్యాడర్, లేకపోతే కర్ణాటక క్యాడర్ కాదు, అలొకేటెడ్ ఏపీ క్యాడర్ వాళ్ళు. ఈ స్టేట్ లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఈ స్టేట్ లో వాళ్ళకు పోస్టింగ్ ఉంటది. ఈ స్టేట్ డెమోగ్రఫీ బాగా తెలిసే ఉంటది. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్టేట్ డెమోగ్రఫీ మీద పూర్తి అవగాహన ఉంటది. అట్లాగే రాజకీయ పరిస్థితుల అవగాహన ఉంటది. అట్లాగే వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు అనే మీద అవగాహన ఉంటది. ఇందులో జూనియర్ ఆఫీసర్స్ 2-3 ఉన్నా కూడా మిగతా వాళ్ళంతా కూడా వెరీ సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు జిల్లా ఎస్పీలుగా, ఐజీలుగా, డిఐజీలుగా, అడిషనల్ డీజీలుగా పనిచేసిన వాళ్ళు అక్కడ కొత్తగా ప్లేస్ లకు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి ఆల్రెడీ తెలియని ప్లేస్ అయితే అడ్జస్ట్ అవ్వాలి. తెలిసిన ఊర్లో వీధులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదమ్మా. తెలిసిన ఊర్లో వీధులు మెల్లగా మనం వెళ్ళాల్సిన చోట అడ్రస్ కి వెళ్తాం. సో అది అసంబద్ధమైనటువంటి వాదన. అది దాని మీద అసలు ఇట్ ఈస్ నలన్వైడ్, ఆ వాదన నలన్వైడ్. అది మొదటి విషయం అయితే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారులు అందరినీ తప్పులు పట్టాల్సిన అవసరం లేదు, కానీ కొంతమందిని అయితే ఖచ్చితంగా తప్పులు పట్టారు. కానీ వాళ్ళ సబార్డినేటర్స్ ఉన్నారు చూసినా వాళ్ళందరూ తప్పులు పట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్
తిరుపతి ఎస్పీ కొత్తగా వచ్చారు. ఆయన దాదాపు ఒక 1 month లోపలే అయింది. ఆయన వచ్చి ఆయన ఫస్ట్ పోస్టింగ్ ఇది. ఆయన ఎవరి మీద మామూలుగా ఏ ఎస్పీ అయినా ఎవరి మీద ఆధారపడతారంటే ఫస్ట్ ఎస్బీ మీద, స్పెషల్ బ్రాంచ్ మీద డిపెండ్ అవుతారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన భాస్కర్ రెడ్డి ఆయన పేరు డిఎస్పీ, ఆయన ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ వల్లే ఎస్పీ ఇన్ టైమ్ లో ప్రాపర్ యాక్షన్ తీసుకోలేకపోయారు అనేది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైండింగ్ చేసింది. సో అక్కడ ఎస్పీ డిఎస్పీ మీద యాక్షన్ సస్పెండ్ చేశారు ఆయన్ని. అట్లాగే నువ్వు చెప్పుడు మాటలు వినేసి నీ సొంత ఆలోచన బుద్ధి పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడ ఆ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయలేదంటే, సిస్టమ్ ని తప్పులు పెడితే, లేదంటే సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదైతే విభాగాలు ఉంటాయో వాళ్ళ తప్పులు పెడితే ఎప్పటికీ ఒప్పుకోను నేను. అవి అట్లాగే ఆ రూల్ ఫ్రేమ్ ఎవరికైనా అట్లాగే డెమోక్రసీలో అట్లాగే వర్తిస్తుంది. కానీ సిస్టమ్ లో ఉన్న వ్యక్తులు చేసే వెధవ పనులకి ఇక్కడ వచ్చేటువంటి సమస్య, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు సిస్టానికి అగైనెస్ట్ గా, సిస్టాన్ని వాడుకొని వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఆఫీసర్లు బిహేవ్ చేస్తారో వాళ్ళతో వచ్చిన తంట ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ లో వైఫల్యం అంటున్నారు, మరి ఏపీ సిఎస్ఏ నేరుగా సిఈసికి అధికారులకు సంబంధించి ఫిర్యాదు చేయడం, వారిపైన సస్పెన్షన్ వేటు కూడా ఆయన ప్రపోజ్ చేయడం, దాన్ని ఎలా చూస్తారు మరి? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, నేను సిస్టమ్ ని తప్పులు పట్టట్లేదు అంటున్నా. సిస్టమ్ అనేది పేపర్ లో ఉంటుంది అమ్మా, దయచేసి ఆలోచించండి. సిస్టమ్ అనేది మనకు మాన్యువల్ బుక్స్ లో ఉంటుంది. సిస్టమ్ ని ఫాలో అయ్యే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు లేదా పార్టీకి కొమ్ము కాయడమే తప్పు ఇక్కడ. ఇప్పుడు అది సిఎస్ ఉండొచ్చు, అందులో డీజీ ఉండొచ్చు, అందులో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సమస్య అక్కడే వచ్చింది. ఆ వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి ఏవైతే ఉంటాయి ఇంట్రెస్ట్లు ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ తో వచ్చిన సమస్య ఇదంతా కూడా. వాటి వల్ల మిగతా ఉద్యోగులంతా కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏపీ సిఎస్ కానీ డీజీకి కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి సమన్ ఇచ్చింది. సమన్ కి నోటీస్ కి చాలా తేడా ఉంటది. ఒకటి. రెండోది ఏంటంటే అది కూడా పర్సనల్ స్టేటస్ లో ఇచ్చింది, వాళ్ళకి అఫీషియల్ స్టేటస్ లో ఇవ్వలేదు. పర్సనల్ స్టేటస్ లో సమన్ ఇవ్వటం అంటే వాళ్ళకి ఉరితాడు బిగించినట్టే. వాళ్ళు ఇంకా రిటైర్డ్ అయిపోయినా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినా, వ్యక్తిగతంగా ఈ వ్యవహారం మొత్తం అంతా రిపోర్ట్ లో తేలితే ఆ ఎఫ్ఐఆర్లకి వాటన్నిటికీ మూల కారకులు వాళ్ళే. బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ అందామా, రెక్లెస్ అందామా, లేకపోతే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అందామా, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, రేపొద్దున ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారని తర్వాత పక్కన పెట్టేస్తే, మీరు ఈ పోస్టల్స్ రిటైర్డ్ అయిపోతే నాకేం తర్వాత సంబంధం లేదు, కొత్త సిఎస్ వస్తాడు, కొత్త వాడు పడుకుంటాడు, లేకపోతే కొత్త డీజీ వస్తాడు వాడు పడుకుంటాడు అనుకోలేదు. లేదు, ఇక్కడ వాళ్ళిద్దరిని బౌండరీ చుట్టూ గీయేసింది ఎలక్షన్ కమిషన్. కొత్తగా వచ్చే చీఫ్ సెక్రటరీకో, కొత్తగా వచ్చే డీజీపీకో ఈ జరిగిన విషయాల మీద ఎటువంటి సంబంధము ఉండదు. కంప్లీట్ 100కి 100% ఈవెన్ దో దే రిటైర్డ్, వాళ్లే బాధ్యత. ఇది చాలా మందికి అర్థం కావడం లేదు, చాలా మంది దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అంటే పూర్తి బాధ్యుల్ని ఇప్పుడున్న ప్రెజెంట్ డీజీపీని, ప్రెజెంట్ సిఎస్ ని చేసింది ఎలక్షన్ కమిషన్. దే కాంట్ ఎస్కేప్ నౌ. ఇప్పుడు వాళ్ళు ఏం చేయడానికి లేదు, జరగాల్సిన తప్పులన్నీ జరిగిపోయినాయి. ఇన్ టైంలో, అప్రాపరేట్ టైంలో యాక్షన్ తీసుకోకపోవడం అన్నది ఆ నిఘా సంస్థల వైఫల్యం అందామా, లేదంటే డీజీపీ వైఫల్యం అందామా, లేదంటే చీఫ్ సెక్రటరీ ఆర్గనైజ్డ్ గా వాటిని ఆర్గనైజ్ చేయలేకపోయారా, ఇన్ టైంలో సమన్వయం చేయలేకపోయారా, కావాలని చేయలేకపోయారా, ఇంటెన్షన్, మాలిఫైడ్ ఇంటెన్షన్ మనసులో ఉందా అనేది ఇప్పుడు సిట్టు విచారణ తేలుతుంది. వీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఈరోజు సాయంత్రం తెల్లారకు సబ్మిట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు తిరుపతి ఇందాక అంటే ఒకసారి మీరు చెప్పిన ఈ అంశాలను పరిగణలో తీసుకుంటేనే రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండానే అక్కడ ఘటనలు జరుగుతున్నాయి, కేవలం అధికారులను మాత్రమే ఇక్కడ నిందిస్తే సరిపోతుందా ఘటనలకు సంబంధించి? ఒకటేమ్మా, మీరు బాగా అంటే లా అనేది వెరీ లార్జ్ స్పెక్ట్రమ్ లో ఉంటుంది, మీరు బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఏ పొలిటీషియన్ ఈజ్ ఇండివిజువల్, అతనికి చట్టం వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకైనా, నాకైనా, వెంకటరెడ్డి గారికైనా, లేకపోతే ఆంజనేయులు గారికైనా, ఎవరికైనా సరే లా వర్తిస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ సస్పెండ్ అయిన వాళ్ళు లాని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, చాలా తేడా ఉంటది ఇక్కడ. లా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి అది ఎగ్జిక్యూటివ్ బాడీ, అది మనము దాని కింద ఉన్నవాళ్ళు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అందామా, నెగ్లిజెన్స్ అందామా, లేదంటే రెక్లెస్ అందామా, కేర్లెస్ అందామా,
ఏమవుతాయో చూసుకుందామందామా, తెగింపద్దామా, రాజకీయ నాయకులు చేసినట్టు వెధవ పనులు ఈ రోజు అందుకు కొన్ని వందల వేల కుటుంబాలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నాయి. రైట్ సార్. సో వాళ్ళు ఇప్పుడు ఆ స్థానంలో ఉండి కట్టడి చేయాల్సిన వాళ్ళు విత్ ఇన్ ది బౌండరీ ఆఫ్ ది లా, ఆ లాలో ఉండి వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ స్పందించింది. ఆ ఎవరైతే ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా, రెక్లెస్ లేకపోతే ఇంకోటి అనుకుంటే వాళ్ళ యాక్షన్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంటది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రొసీజర్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారు. కానే కాదు, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కి తీసుకెళ్ళింది ఎలక్షన్ కమిషన్. ఏంటంటే మాకు తెలియకుండా కేసులు క్లోజ్ చేయొద్దు. అది ఈ మాట ఎందుకు చెప్పిందంటే తిరుపతి కేసులో గత ఎలక్షన్స్ లో జరిగినటువంటి అక్రమాల మీద కేసులు క్లోజ్ చేస్తారనే మళ్ళీ ఉద్దేశంతో మాకు తెలియకుండా కేసులు క్లోజ్ చేయొద్దు, డైరెక్ట్ గా మీరు డీజీపీకి రిప్రజెంట్ చేయడానికి లేదు, ఈవెన్ దో కోడ్ విత్డ్రా అయినా కూడా మీరు డైరెక్ట్ గా సిఈసీకే దీన్ని ఇన్ఫార్మ్ చేయాలి. రెండోది కోడ్ విత్డ్రా అయ్యే లోపల ఎఫ్ఐఆర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్ ను మీరు సబ్మిట్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలా. అట్లాగే పర్సనల్ స్టేటస్ లో సమన్లు ఇచ్చారు చాలా మంది, నోటీసులు అనుకోండి, నోటీసులు కాదవి సమన్లు, మీరు కాబట్టి వెరిఫై చేసుకోండి. సమన్స్ ఇష్యూ చేయడము, దట్ పర్సనల్ స్టేటస్ ఇష్యూ చేయడము, దీస్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్ లో జరుగుతాయి. అవన్నీ కూడా నార్మల్ సిచ్యువేషన్స్ లో జరగవు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు అది కానిస్టేబుల్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి, ఐపీఎస్, డీజీ, అడిషనల్ డీజీ, వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ద అఫీషియల్ స్టేటస్, రేపు జీవితకాలం వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్ లో పాల్గొనడానికి అవకాశమే లేదు. వన్స్ ఎలక్షన్ డ్యూటీస్ లో వాళ్ళు సస్పెండ్ అయినా, డిస్మిస్ అయినా, పక్కన పెట్టినా, డ్యూటీస్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం వాళ్ళకి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. చాలా మంది లోకల్ గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కి కొమ్ము గాయటం వల్ల, ఇది నేను చెప్పేది కాదు, ఎలక్షన్ కమిషనర్ చెప్పింది. అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో డౌన్ స్ట్రీమ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ లెవెల్ ఆఫీసర్స్ ఇప్పుడు ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సిఈసి వేసే ప్రతి స్టెప్ కూడా ఒక ఫ్యూచర్ కి ఒక లెసన్ లాంటిదే అని చెప్తారు. ఇప్పుడు కూడా ఎవిడెన్సెస్ చాలా ఇంపార్టెంట్. అది మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు సిట్ వేశారు, సిట్ ఎవరు వేశారు? సిట్ స్టేట్ చీఫ్ సెక్రటరీ వేయలేదు, సిట్ సిఈసి వేసింది విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ. సిట్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, అది డాక్యుమెంట్ ఎవరికి ప్రజెంట్ చేయాలి? చీఫ్ సెక్రటరీకి ప్రజెంట్ చేయరు, డైరెక్ట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేస్తుంది. ఇది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా మానిటర్ చేస్తుంది, మేబీ కోడ్ ఉన్నా లేకపోయినా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్. నాకు తెలిసినంత వరకు గత 20-25 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో కూడా, వెస్ట్ బెంగాల్లో తప్ప, వెస్ట్ బెంగాల్లో జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు, తర్వాత సెకండ్ ఇక్కడే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. సో ఇంత ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు అంటే డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కాంప్రమైజ్ అయిపోయి ఆఫీసర్లు ఉంటారో వీళ్ళంతా కలిపి ఒక పార్టీకి, కొందరు వ్యక్తులకి మోల్డ్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు విని, వాళ్ళు చెప్పినట్టు రిపోర్ట్ రాయడం వల్ల, ఇప్పుడు రిషాంత్ ఉన్నారు, ఆర్టీఓ ఉన్నారు ఇక్కడ, అండ్ రేపొద్దున దాని మీద సంతకం పెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు కూడా దాని మీద ఇప్పుడు వారిచ్చిన రిపోర్ట్ మీద కూడా ఖచ్చితంగా రివ్యూ ఉంటది. సో చట్టాన్ని చాలా తక్కువ అంచనా వేశారు, చట్టం చేతులు చాలా విశాలమైన అన్న విషయాన్ని మర్చిపోయి చాలా మంది చూస్తే అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. షార్ట్ బ్రేక్ తర్వాత గారు మీరు చెప్పండి, ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి, పారామిలిటరీ బలగాలు దించారు, అటువైపు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు ఉన్నాయి, 144 సెక్షన్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఘటనలు జరిగిన తర్వాత అన్ని వేళ్లు కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు చూపిస్తున్నారు. కొన్ని విజువల్స్ లో కూడా వైసీపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు దాడులు చేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడానికి ఇప్పుడు అధికార పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి? కాసేపు క్రితం సరి చెప్పినట్టుగా కేవలం చట్టపరంగా ఎదుర్కొనే ప్రయత్నమే జరుగుతుందా? వస్తున్న వీటిపైన మీరెలా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మాచర్ల శాసనసభ్యులు ఏ పార్టీ అండి? నర్సరాపేట శాసనసభ్యులు ఏ పార్టీ? గురజాల శాసనసభ్యులు ఏ పార్టీ? తాడిపత్రి శాసనసభ్యులు ఏ పార్టీ? వీళ్ళందరూ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కదా, అంటే బాధితులు వీళ్ళందరూ కదా. మరి అధికార పార్టీ నిజంగా దాడులు చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కొడుకు మీద దాడి చేసింది ఎవరు? మాచర్లకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసింది ఎవరు? గురజాల శాసనసభ్యులు అక్కడికి వెళ్తే ఏదైతే తెల్లారి పోలింగ్ అయిపోయిన తెల్లారి
ఎవరినైతే అక్కడ ఒక గ్రామంలో మొత్తం బీసీలు ఓట్లేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని నిర్బంధిస్తే ఒక గుడిలో వాళ్ళు తలదాచుకుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళని వెంబడించింది ఏ పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంబడించారు కదా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి మొత్తం ఆయన మీద హత్యాయత్నానికి ప్రయత్నించింది ఎవరు? మరి అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద జరిగితే అధికార పార్టీ వాళ్ళే చేశారని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాట్లాడటానికని ఉండాలి కదా. 1-2 చోట్ల తెలుగుదేశం వాళ్ళ మీద జరిగిన మాట కూడా వాస్తవం, నేను వాస్తవంగా చెప్తున్నాను. 1-2 చోట్ల తెలుగుదేశం వాళ్ళ మీద జరిగిన మాట వాస్తవం, కానీ మెజారిటీ ఎవరి మీద జరిగినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరిగినాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరిగితే అధికార పార్టీకి అంటగడితే ఎట్లా దాన్ని? రెండో అంశం వచ్చేటప్పటికి పోలీస్ అధికారులను మార్చిన చోట జరిగిన మాట వాస్తవం. ఎవరు మార్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మార్చలేదుగా, ఎలక్షన్ కమిషన్ కదా మార్చింది. అధికారులు మార్చడమే ఈ పరిస్థితికి కారణం అని చెప్పేసి. కాదు, ఇప్పుడు నాకంటే ఎక్కువ ఐడియా ఉంటుంది. నాది కూడా గుంటూరు జిల్లా, బట్ నాది డెల్టా ప్రాంతం, కృష్ణా నీళ్ళు గారిది పల్నాడు ప్రాంతం. పల్నాడు ప్రాంతంలో ఎంత సమస్యాత్మకంగా ఉంటది, ఏ విధంగా అక్కడ కొంత వాతావరణం ఏదైతే ఎన్నికల రోజు వాతావరణం గొడవలుగా ఉంటది అనేది నాకంటే కృష్ణా నీళ్ళు గారికి బాగా అవగాహన ఉంది. అలాంటి ప్రాంతంలో ముందు రోజు ఎస్ఐలను మార్చేసి, ముందు రోజు సిఎల్ని మార్చేసి, 2 రోజుల ముందు ఏదైతే ఎస్పీలను మార్చేసి, ఎవరైతే పురంధేశ్వర్ గారు లేఖ రాసిన వాళ్ళందరినీ మార్చేసి, ఎవరెవరిని ఆ రేఖలో ఎవరినైతే ప్రస్తావిస్తారో వాళ్ళలో కొంతమంది పెట్టేస్తే వాళ్ళే ఈ రోజు దానికి దాడులకి కనీసం ఎస్పీ లేదంటే ఎస్ఐయో లేదంటే సిఐయో ఒక పోలీస్ అధికారి ఒక ఊర్లో దాడి జరుగుతుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే 6 గంటల పాటు కూడా రానటువంటి పరిస్థితి అంటే మరి ఇది కావాలని పోలీసులు కూడా కొమ్ము కాసి ఈ విధంగా చేశారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా? ఇప్పుడంతా ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద ఏదో చర్య తీసుకుంటా అంటే ఏంది? ఇప్పుడు చేసుకుని ఏం చేస్తారు? చేతులు కాలాక ఆతులు పెట్టుకుంటారా వచ్చి? ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారంట. ఏది ఎవరిన దెబ్బలు తగిలేసి ఎవడ చచ్చిపోయినాక వచ్చి ఎలాగో సిట్ వేస్తాం తర్వాత చూసుకుంటామంటే సరే, ఎప్పుడైనా వేయాల్సిందే వేశారు అని అనుకోవడం తప్ప సినిమాలో ఉంటది. ఆఖరికి వస్తారు పోలీసులు, ఇది మొత్తం అందరు దెబ్బలు తిన్నాక ఆఖరికి వచ్చి సినిమా ఎండింగ్ లో వచ్చినట్టుగా మొత్తం ఎలక్షన్ అయిపోయినా ఇంకా నయ్యం సార్, ఎందుకంటే కౌంటింగ్ అయిపోయినాక ఇలా సంతోషం, పోలింగ్ అయిపోయినాక 2-3 రోజుల తర్వాత వేశారు. దానికైతే సంతోషించాల్సిన అవసరం, యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే కౌంటింగ్ అయిపోయినాక ఇలా ఇప్పటికన్నా సంతోషం అన్నమాట. ఈ విధంగా అధికారులను బదిలీలు చేసి వాళ్ళ ఎన్నికల కమిషన్ కనీసం స్టేట్ ఎన్నికల కమిషన్ రివ్యూ చేయాల. స్టేట్ ఎన్నికల కమిషనరు డీజీపీ జరుగుతా ఉంటే మేము మధ్యాహ్నం 12 గంటలప్పుడే మేము సమాచారం ఇచ్చాం. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, దాడులు చేయడానికి వస్తున్నారు, పోలీస్ బలగాలను కల్పించండి, ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగనీయకుండా వాళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మకు నీరెట్టినట్టుండి ఎప్పుడు జరగనటువంటి ఏరియాలో కూడా పోరంకి, ఎక్కడ విజయవాడ ఆనుకొని ఉంటది పోరంకి, కొన్ని చోట్ల వాళ్ళకి తెలుసు ఇప్పుడు తాడిపత్రి ఎలా సమస్యాత్మక ప్రాంతం, అక్కడ ఏ విధమైనటువంటి బందోబస్తు పెట్టాలి? తెలుగుదేశం పార్టీకి ఎవరైతే రిగ్గింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి బూతుల్లో ఒక్క కానిస్టేబుల్ ని పెడతారు, అతనికి కూడా వెపన్ ఉండదు, ఊరికి నార్మల్ గా వస్తాడు డ్రెస్ వేసుకున్న కానిస్టేబుల్ పెడతారు, ఎచ్చేదగా వాళ్ళు ఇష్టమైనట్టుగా ఏదైతే వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా నిమ్మక నీరు ఒకడేం చేస్తాడు, 10 మంది 20 మంది వస్తే పోలీస్ అతను ఏం చేస్తాడు? ఇలాంటివన్నీ జరిగినటువంటి వాస్తవే కదా. సత్తెనపల్లి నియోజకవర్గంలో 3 పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదైతే అక్కడ దాడి చేసి వాళ్ళ మీద పోలింగ్ బూత్ నుంచి లాగేసి వాళ్ళు 3 బూత్లో రిగ్గింగ్ చేశారనేది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా పోటీ చేసి మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు పోలింగ్ బూత్లతో సహా ఇచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించి, నేను చెప్పింది కరెక్టో కాదు, సీసీటీవీ ఉంది కదా, అక్కడ కెమెరాలు పెట్టారు కదా ప్రతి పోలింగ్ బూత్ లో, పరిశీలించండి అంటే ఎన్నికలంతా అయిపోయింది, ఎక్కడ కూడా అసలు రీపోలింగ్ జరగాల్సిన పని లేదు, సూపర్ గేపర్ అని చెప్పి ఏది తెల్లారి దాకా పోలింగ్ జరుగుతుంటే అసలు ముందు రోజు సాయంత్రం వచ్చి ఎక్కడా కూడా పోలింగ్ జరగాల్సిన పని లేదనే సిఈసి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడండి? చిన్న లాజిక్ మనం మాట్లాడదాం, చిన్న లాజిక్. పోలింగ్ ఎప్పుడుగా జరిగిందండి? తెల్లవారుదాం 3 గంటల జరిగింది కదా పోలింగ్. బట్ ఎన్నికల కమిషనర్ మేనా వచ్చి ఆ రోజు సాయంత్రం 6ంటికి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. ఏమని? ఎక్కడ కూడా అసలు సమస్యాత్మకంగా చాలా అద్భుతంగా జరిగింది, అసలు ఎక్కడ రీపోలింగ్ పెట్టాలి చెప్తుంది ఏంటి? అధికార ప్రతిపక్షం పోయి ఇప్పుడు ఓవరాల్ గా ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటున్నారా? 100% కనపడింది. లేకపోతే తెల్లారి 3 పోలింగ్ ఏంది మేడం, జరిగిద్దా?
తెల్లారి 3 గంటల పోలింగ్ జరుగుతుందంటే నిర్లక్ష్యం, లేదంటే అలసత్వం, లేదంటే అక్కడ ఉన్నటువంటి సజావుగా జరగడం ఎన్నికల కమిషనే కదా. ఒక పోలింగ్ బూత్ కి ఎంతమంది అండి? 1100 మంది నుంచి 1200 హైయెస్ట్. 1100 మంది ఓటు వేయడానికి పొద్దున 7 గంటల నుంచి తెల్లారి 3 గంటలు అయిద్దా? అందరు 1100 మంది సాయంత్రం వచ్చి 6 లైన్లో నిలబడరు కదా. కొన్ని చోట్ల అసలు ఏది కరెంట్ ఉండదు, లైటింగ్ సరిగ్గా ఉండవు. ఇవన్నీ ఎవరు నిర్లక్ష్యం? మీరే కదా ప్రభుత్వం ఉంది, మీరే కదా చూసుకోవాలని అంటారేమో. మళ్ళీ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మీటిమేట్ చేసేది కూడా ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ఉండదు. తెల్లారి 3 దాకా జరుగుతుందంటే నాకు నవ్వు వచ్చింది. అసలు అదే 10,000 మంది ఉండే పోలింగ్ బూత్ లా కాదు కదా. 1100 మంది ఉండే పోలింగ్ బూత్ లో పొద్దున 7 గంటల నుంచి తెల్లారి 3 దాకా అంటే ఎన్ని గంటల పోలింగ్ జరిగింది అంటే అక్కడ సరిగ్గా నిర్వహించలేదనే కదా దానికి అర్థం. అదంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడులు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఇప్పటికీ కూడా స్టిల్ సోషల్ మీడియాలో లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్తే వ్యక్తిగత పర్యటన నిమిత్తం మాచర్ల ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళాడు, పారిపోయాడు. ఇవన్నీ ప్రొవోక్ చేస్తుంది ఎవరు? మరి ఎన్నికల కమిషన్ మరి మీడియా మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఒక మీడియా రాసిద్దా పారిపోయాడని? నిన్న ఆయన వచ్చి లైవ్ లో మాట్లాడాడు, చాలా మీడియా సంస్థలు లైవ్ లో మాట్లాడి ఈ రోజు పొద్దున్నే పత్రికల్లో అజ్ఞాతంలోకి వెళ్ళారు, పారిపోయారు, గోడ దూకి పారిపోయారంట. ఇది గోడ దూకి పారిపోయారంట. మరి ఇలా ప్రొవోక్ చేస్తా ఇంకా రెచ్చగొట్టేటటువంటిది చేస్తుంది ఎవరు? ముఖ్యమంత్రి వేరే విదేశీ పర్యటన కంటే ఆయన ఏదైతే టూర్ కి వెళ్తే ప్రొవోక్ చేస్తా రాస్తుంది ఎవరు? రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన సీఎం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఆరోపణలు వస్తాయి, కామన్ అదే. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి, అంటే ఆల్ పార్టీస్ వర్షన్ మీరు ఇప్పుడు విన్నారు. అయితే ఒకటి, ఆ అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా లేకపోతే ఈసీ వైఫల్యం ఇవన్నీ పక్కన పెడితే అన్ని పార్టీలకు సంబంధించి పార్టీ స్టైల్లో అరెస్ట్ జరిగింది, ఇటు అధికారులపైన సస్పెన్షన్ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. సో డెసిషన్స్ అయితే ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు సిట్ అనేది 2 రోజుల్లో నివేదిక సమర్పించబోతోంది ఈసీకి, దీనిపైన ఒక క్లారిటీ రాబోతుందని చెప్తోంది. బట్ సిట్ పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొకటి, పోలింగ్ జరిగిన దగ్గర నుంచి స్ట్రాంగ్ రూమ్ల భద్రత కూడా ప్రశ్నార్థకంగానే ఉంది అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మీరేం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంల భద్రత విషయంలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? ఏదైనా సరే స్పెసిఫిక్ గా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే, స్ట్రాంగ్ రూమ్ భద్రత లేకపోతే ఏమన్నా అనధికార వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఏమన్నా అక్కడికి వెళ్తున్నారా, ఇలాంటిది ఏమైనా సమాచారం ఉంటే మనం మాట్లాడాలి తప్ప స్ట్రాంగ్ రూమ్ భద్రత లేదు, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది ప్రజల్లో అపోహలు కలిగించడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం. నిజంగా ఏదైనా అలాంటి స్పెసిఫిక్ గా ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలను బేస్ చేసుకుని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. రెండో అంశం ఏంటి అంటే, పోస్ట్ పోల్ వైలెన్స్ అనేటువంటిది మీరు గమనిస్తే పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఖచ్చితంగా దురదృష్టకరమైన అవి. వాటిని నిరోధించడంలో, నివారించడంలో ఖచ్చితంగా పోలీస్ శాఖ భయపడింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పోలీస్ శాఖ కొత్త డీజీపీ అయినా సరే, కొత్త పోలీస్ ఆఫీసర్లు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ బాధ్యత అది. ఆల్రెడీ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది కదా, చిన్న చెదురు మొదటి ఘటన తప్ప. మరి మిగతా పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇన్సిడెంట్లు జరిగాయి? అది కూడా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి? ఇప్పుడు పల్నాడు కానివ్వండి, తాడిపత్రి, చంద్రగిరి, రాయలసీమ జిల్లాల్లో, ఇప్పుడు ఈ జిల్లాలన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ లో ఉండేటువంటి ముందే గుర్తించినటువంటి కోడ్. ఇలాంటప్పుడు ముందు పోస్ట్ పోల్ వైలెన్స్ ఉంటుంది అనేటువంటిది సమాచారం కూడా ఎలక్షన్ కమిషన్ కు ముందే ఉంది, పోలీస్ శాఖ కూడా ఉంది. ఏ పోలింగ్ బూత్ లో ఇప్పటి వరకు వైలెన్స్ జరిగిన హిస్టరీ ఏంటి అనేటువంటిది కూడా అన్ని ఉంది. పల్నాడులో బాంబులు వేసుకున్నటువంటి పోలింగ్ స్టేషన్ల పరిధిలో కూడా అలాంటి సమాచారం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అవి తీసుకోలేకపోయింది, ముందు జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అయింది, దాని మీద సిట్ వేసినటువంటి పరిస్థితి. సిట్ వేసిన దాని ఉపయోగం ఏంటి అని అంటే, సిట్ వేస్తేనే కదా, వేసినందువల్ల ఏం తప్పు జరిగిందనే తెలుసుకోవడానికి పనిపోతుంది. ఏమన్నా ఆఫీసర్స్ వైఫల్యమా, లేకపోతే ఆఫీసర్స్ లేకపోతే ఉద్యోగులు, పోలీస్ శాఖ ఉద్యోగులు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ లో బాధ్యులుగా ఉండేటువంటి ఉద్యోగులు ఎవరన్నా కొన్ని రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలికారా, వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారా
అవన్నీ ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తులో తేలబోతాయి. వాళ్ళు 2 రోజుల్లో నివేదిక ఇవ్వబోతుంది. ఇది ఒక మంచి పరిణామమే. దాన్ని ఎందుకు సిట్టును తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటే సిట్టు మీద ఏం అనుమానాలు ఉంటాయి? సిట్టు వేసింది వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కదా. సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా ఇచ్చిందా లేదని మాట్లాడితే ఉంటుంది. అదే విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నటువంటి అంశం ఏంటి? జూన్ 4 తర్వాత కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్ర బలగాలను ఉపయోగించాలి అనేటువంటిది ఒక నివేదిక. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎక్కడెక్కడ ఘటన జరిగాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బంది ఉంది, దీన్ని బట్టి అర్థం చేసుకొని భవిష్యత్తులో రేపు జూన్ 4 తర్వాత ఫలితాల తర్వాత ఘర్షణ జరగకుండా చూడటానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాల్సిన. అంటే అదే సార్, గతంలో పోలింగ్ జరిగిన రోజున మీరన్నట్టుగా గత రాజకీయాలను బట్టి లేకపోతే పోలింగ్ జరిగిన రోజున ఘటనలు జరగటం చూసాం, కానీ ఆఫ్టర్ పోలింగ్ అని మీరంటే పోస్ట్ పోలింగ్ ఈ వైలెన్స్ అనేది మాత్రం కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. కానీ ఎందుకు గెలుపు పైన ఒక ఇంటెన్షన్ ఏమైనా ఇలాంటి ఒక పరిస్థితులకు కారణమా? ఎవరు గెలుస్తారు, లేకపోతే పార్టీల నుంచి వస్తున్నట్టుగా కీలక నాయకులు ఎవరున్నారు వాళ్ళు కాస్త ప్రొవోక్ చేస్తున్నారు, అది కూడా కారణంగా పేర్కొనొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, గెలుపోటములకు సంబంధించినటువంటి అంశం దాగి ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగని ఫలానా పార్టీ గెలుస్తుంది ఫలానా పార్టీ ఓడుతుంది అనేటువంటి అంశం కన్నా కూడా ఇక్కడ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకి ఎవరు గెలుస్తారు ఓడతారు అనేటువంటి విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా అవర్ టు అవర్ జరిగినటువంటి పోలింగ్ అనుగుణంగా వాళ్ళకి తెలుసు. కాబట్టి పోలింగ్ ముగిసే సమయానికల్లా వాళ్ళు ఓడిపోతాం అనేటువంటి కోపం గానీ అక్కసు గానీ, మాకు ఓటు వేస్తామన్నాడు వేయలేదని కానీ, లేదా మాకు వ్యతిరేకంగా పనిచేశారని కానివ్వండి, కొంతమంది దాడులకు తెగపడి ఉండొచ్చు, దాడులు ప్రోత్సహించి ఉండొచ్చు. లేదు అని అంటే అప్పటికే ఒక నెల రోజులుగా ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి మొత్తం 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఆ ఘర్షణ వాతావరణం చిలికి ఆ పోలింగ్ రోజుకి వచ్చేసరికల్లా అది కాస్త ఘర్షణలకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా పోలీసు శాఖ ముందుగానే పసికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో వైఫల్యం చెందింది పోలీసు శాఖ. వైఫల్యం ఒకవైపున అయితే, రెండో వైపున ఎంతో కొంతమంది అధికారులు ఖచ్చితంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతోనో నాయకులతోనో ఖచ్చితంగా ములాఖత్ అయ్యారు, అందుకు అనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటిది మాత్రం ఇక్కడ నిజం. లేకపోతే ఇంత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక 2 రోజుల పాటు కంటిన్యూస్ గా ఆపలేనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇది భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను పోలీసు శాఖకి, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకి చాలా సమర్థత ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఘర్షణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకి ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ విధంగా ఘర్షణలు నివారించేటువంటి విధంగా కఠినంగా అధికారులు వ్యవహరించడం, అదే విధంగా కొన్ని పార్టీలకి లేదా కొంతమంది నాయకులకి వత్తాసు పలకకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒక అంశాన్ని వెంకటరెడ్డి గారు ఒక అంశం మాట్లాడారు. అంశాన్ని నేను అది కరెక్ట్ కాదు అని అంటాను. నేను ఎందుకు అనంటే వెంకటరెడ్డి గారు ఏమంటారు అంటే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయలేదు, అందుకనే ఘర్షణ జరిగాయి. అసలు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ సరిగ్గా లేదు, లేకపోతే ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన ఇప్పుడు మన డిబేట్ లోనే కాబట్టి అందరం విన్నాం కాబట్టి నేను మళ్ళీ వాటి గురించి చెప్పాను. అంటే ఇది వెంకటరెడ్డి గారి మాట, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఎలక్షన్ కమిషన్ మీద, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ మీదే వెంకటరెడ్డి గారు అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా అలాంటిది ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ అనుమానం వ్యక్తం చేస్తే మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏమన్నా అఫీషియల్ గా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? వెంకటరెడ్డి గారు అవి చెప్తే ఇప్పుడు సహజంగా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రాంగ్ అనాలిసిస్ ఏమైనా చేస్తే డెఫినెట్లీ పెద్దలు కృష్ణానిల్ గారు చేస్తే కరెక్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వ్యక్తం చేసింది ఏంటి, 1100 మంది ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో తెల్లారి 3 గంటల దాకా ఎలక్షన్ జరుగుతుంది అని అంటే అట్లా అది మరి మిగిలిన చోట ఎందుకు జరగల? అట్లా కొన్ని ఏరియాలో పర్టికులర్ గా ఎందుకు అంత జరిగింది? అప్పటికి ఆ పోలింగ్ బూత్ లో కూడా మీరు అన్నట్టు 3 గంటలు 4 గంటల దాకా కూడా ఆయన అంటున్నది కాదు. ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు మీ పార్టీ తరపున చేస్తున్న ఆరోపణ, లేకపోతే ఒక నిజంగా ఈసీ వైఫల్యం అయితే
మీరు దీనిపైన ఫిర్యాదు చేస్తారని చెప్పి ఆయన అడుగుతున్నారు. క్లారిటీ అడుగుతున్నారు. ఈసీకి దాడులు జరుగుతాయి అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాల్లో ఇది తెలుసు కాబట్టి ఎలా ఉన్నది, వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఎలా చేస్తున్నారు పూలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేది మధ్యాహ్నం వరకు చూసినటువంటి తరుణంలో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. సార్ పర్టికులర్ ఏరియాల్లో మీరు పోలీస్ భద్రత ఇంకా పెంచండి, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పిన తెల్లారి కూడా జరిగినాయి. ఆ రోజు వదిలేయండి, సాయంత్రం ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజు జరిగినాయి, తెల్లారి జరుగుతా ఉన్నాయి. ఆ తెల్లారి 3 రోజులు వరుసగా జరిగితే ఎన్నికల కమిషన్ వైఫల్యం కాక ఏమంటారు? నేను జనరల్ గా మాట్లాడుకుందాం. ఎన్నికల కమిషన్ కదా పోలీసులకు ఆదేశించాల్సింది. పోలీసుల వైఫల్యం అంటే దానికి భాష ఎవరు? ఈ రోజు ఈసీ వైఫల్యం అనేది స్టాండ్ అయి ఉన్నారు కాబట్టి దీనిపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందా సిఈసికి? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ జరిగినాయి అనే దాని మీద కంప్లైంట్స్ ఇచ్చాము. ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు సిట్ ఏదో ఎంక్వైరీ చేశారు కదా, నేను సిట్ ఎంక్వైరీని 100% నేను తప్పు పట్టట్లేదు, అది కూడా చెప్తున్నాను. బట్ నిజాలు తేల్చండి. దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు దాడులు చేస్తే యాక్షన్ తీసుకోండి, దాంట్లో నో డౌట్. తెలుగుదేశం వాళ్ళు చేస్తే తెలుగుదేశం పాయింట్ చెప్తూ ముగిస్తాను. నేను ఎక్కడ కూడా ఒక పార్టీకి మేము నిజాయితీగానే పనిచేశాం కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ ఏంటంటే, ఇందాక రామ్ కుమార్ గారు మాట్లాడుతూ ఎందుకంటే హోంమంత్రి రెస్పాండ్ అవ్వట్లేదు, ముఖ్యమంత్రి అంటే ఎట్లా వీళ్ళు అనలేన్నారు. రెస్పాండ్ అవ్వాల్సినటువంటి మాట వాస్తవమే. హోంమంత్రి చెప్తే ఎవరు వింటారు కానీ కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి ఇలాంటి ఘర్షణలు చేయొద్దు, ఘర్షణలకు పాల్పడద్దు, ఘర్షణలో జోక్యం చేసుకోవద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానివ్వండి, హోంమంత్రి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒక ప్రకటన చేస్తే మంచిది. నేనేమంటాను అంటే, మరి రామ్ కుమార్ గారిని నేను అడుగుతున్నాను, వాళ్ళ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏమైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి లండన్ ఎందుకు అయిపోయారు, లండన్ ఎందుకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి పోతారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడో మహారాష్ట్ర అటు ఇటు గుళ్ళుకు తిరుగుతున్నారు. అంతా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు కానీ కనీసం ఒక స్టేట్మెంట్, బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రకటన, ప్రధానమైనటువంటి రాజకీయ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఈ విధమైనటువంటి ఘర్షణలకు వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితిలో కూడా ఇది మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు, ఇది ఒక మాయన మచ్చలాగా మనకు ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఈ సమస్య కేవలము ఇప్పటికి సంబంధించినటువంటి సమస్య భవిష్యత్తులో మన రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావటానికి ఒక ఆటంకంగా ఉండేటానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం రేపు పొద్దున అధికారం వచ్చినా సరే అన్ని రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంది. ఇప్పుడు ఇన్సిడెంట్లు జరిగినటువంటి దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళు గొడవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు, ఇతర 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ముందు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒక అప్పీల్ చేస్తే మంచిది అనేటువంటి దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా. ఎదుటి వాళ్ళకి మనం నిధులు చెప్పేటప్పుడు రామ్ కుమార్ గారు అధ్యక్షురాలతో కూడా ఒక ప్రకటన చేస్తే మంచిదని నాకు. విద్యాసాగర్ గారు చెప్పండి, అన్ని పార్టీలు కూడా మేమే ఎక్కువ సీట్లు సాధిస్తామని అంత ధీమా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులను కట్టడి చేసే ప్రయత్నమైనా జరగాలి కదా, అట్లీస్ట్ స్టేట్మెంట్ అది ఆశిస్తున్నామని చెప్తున్నారు. ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? కృష్ణాంజలి గారు మాట్లాడే దాంట్లో తప్పేం లేదు, అది ఆహ్వానించదగ్గిందే. మరి బాధితులే స్టేట్మెంట్లు ఇస్తారా? బాధితులు స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ఎవరు గొడవలు చేస్తున్నారు, ఏ పార్టీ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వాలి. బాధితులు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? బాధితులు పులిపర్తి నాని ఈరోజు మాకు చంద్రగిరిలో గొడవలు ఆపండి అంటారా? దెబ్బలు తిని గన్మెన్ కు గాయాలయ్యి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. అంటే ఎట్లుంటదంటే ఈ పార్టీల నుంచి బాధితులు ఉన్నారు, అరెస్టులు కూడా జరిగాయి కనుక పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు అట్లీస్ట్ శాంతియుతంగా కాస్త ఉంచే పరిస్థితులను క్రియేట్ చేయడానికి వాళ్ళకు అడిగేయచ్చు కదా అంటున్నారు. రాజేష్ గారు, నేను ఏమన్నానంటే బాధితులు పిలుపు ఇవ్వలేరు, బాధితులు ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు సిట్ వచ్చింది, ప్రతి ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో కొన్ని టీములుగా విడిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళాయి. ఆ ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తున్నారు, అక్కడ గ్రీవియన్స్ చెక్ చేస్తున్నారు, బాధితులతో మాట్లాడుతున్నా, తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఇంకొకళ్ళైనా అనుకున్నాం, ఎవరో ఒకరు ఎక్స్పెక్ట్ చేయడం అనుకున్నాం. వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఐపీసీ సెక్షన్స్ ఏం పెట్టావు అన్న దాని మీద ఒక రివ్యూ జరుగుతుంది ఖచ్చితంగా. గ్రీవెన్స్ ని బట్టి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటారు, కంప్లైంట్ లో ఏముంది, ఎఫ్ఐఆర్ లో ఏం రాశారు, ఎఫ్ఐఆర్ అప్లికబుల్ సెక్షన్స్ ఉన్నాయా లేదా, దానికి అట్రాక్ట్ అవుతాయా లేదని చూస్తారు. అట్రాక్ట్ కాకపోతే దానికి అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అరెస్ట్ అయ్యే కేసుల్లో ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చంద్రగిరిలో 13 మందిని అరెస్ట్ చేశారు. దానిలో 150 మంది పాల్గొంటే 13 మందిని అరెస్ట్ చేశారు.
విశాంత్ రెడ్డి ఏమో ఆర్డీఓ 5 మంది మాత్రం పాల్గొన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ చంద్రగిరి ఘటనలో బాధితులు ఎవరండి? త్రుటిలో ఆయన ప్రాణం పోయేది ఎవరు? దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు పిలిపియాలి? దానికి లోకల్ గా ఉన్నటువంటి ప్రత్యర్థి అయినటువంటి రాజకీయ ప్రత్యర్థి, శత్రువు కాదు ఇక్కడ, రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి గొడవలు ఆపని స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. ఇచ్చారా? ఈ రోజు వరకు ఇచ్చారా? జిల్లా నాయకత్వం ఇచ్చిందా? లేదు కదా. సో బాధితులు ఎట్లా పిలుపు ఇవ్వగలుగుతారు? ఇవ్వాల్సిందే, పిలుపు ఇవ్వాల్సిందే. ఎవరైతే గొడవలు చేస్తున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చెప్పారు, నేను చెప్తే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సోదరులు చేసినట్టు అరాచకాలు చెప్తే 13, 14 ఉన్నాయి. 13, 14 1, 2 కాదు. టీడీపీ కార్యాలయం తగలబెట్టేశారు, గుళ్ళు గోపురాల్లో పోయి కొట్టారు. చర్చ అది కాదు ఇప్పుడు జరిగిన నేనేమంటానంటే, స్వయంగా ఒక దళితుడైనటువంటి వ్యక్తి కూర్చుంటే, పోలింగ్ బూత్ లో కూర్చుంటే స్వయంగా ఎమ్మెల్యేలు చొక్కా పట్టుకుని బయటకు లాగితే అప్పుడు కూడా రాకపోతే వాళ్ళ ఇంటికి మనుషులు పంపించి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కొట్టి వీడియో చూపించి వీడియో కాల్ చేపించి నీ పెళ్ళాం చంపేస్తామని చెప్పి చెప్పారు. ఎవరండి బాధితులు ఇక్కడ? ఎవరు బాధితులు? అంటే నేనేమంటానంటే, గొడవలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత ఖచ్చితంగా సమాజంలో ఉండాల్సిందే. గొడవలు ఎవరు ఆహ్వానించరు, గొడవలు జరగడానికి ఎవరు దానికి ఏమి సమర్థించరు. అది ఎవరు చేసినా సరే వెంకటరెడ్డి గారి విషయంలో అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే మా వాళ్ళైనా సరే లోపల వేయాల్సిందే అన్నారు. ఎస్, అది 100% కరెక్ట్. నేను కూడా ఒప్పుకుంటా దాన్ని, నేను కూడా అంగీకరిస్తా దాన్ని. ఎవరు చేసిన గొడవలు ఆపాల్సిందే. బట్ ఏంటంటే, పోస్ట్ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ అంటే, ఇందాక కృష్ణాయిల గారు చెప్పారు, చక్కగా చెప్పారు. ఒక అంచనాకు వచ్చి ఉంటారు, ఎక్కడ ఓడిపోతున్నారు, ఎక్కడ గెలుస్తున్నారు అనేది. ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక, ఆ ప్రెస్టేషన్ భరించలేక జరిగే ఘర్షణలకి ఎవరు బాధ్యత తీసుకోవాలి? లోకల్ గా అంటే నేను మాట చెప్తాను, పల్నాడు ఎస్పీ ఉన్నారండి. పల్నాడు ఎస్పీ ఆఫీస్ లో కూర్చుంటాడు కానీ ఎక్కడో కారంచేడులో పోయేసి పోలీస్ స్టేషన్ లో పోయి ఉద్యోగం చేయడు కదా. ఇక్కడ ప్రాబ్లం అంతా వచ్చింది ఏంటంటే, డౌన్ స్ట్రీమ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సబార్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో, సబార్డినేటర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకునే వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద వచ్చేటటువంటి ప్రాబ్లం ఇదంతా కూడా. ఈరోజు డీజీ లాంటి సిఎస్ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏమైనా చిత్తూరు కలెక్టరేట్ లోనో కృష్ణా కలెక్టరేట్ లోనే ఏమన్నా కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారా? లేదు కదా. మోరోవర్ ఇంటెన్షనల్, అది డీజీపీ అయినా లేదంటే సిఎస్ అయినా ఇంటెన్షన్ గా చేయటం, డెలిబరేట్ గా చేయటం, మానిఫైడ్ ఇంటెన్షన్ తో చేయటం. సమస్య ఇక్కడే వచ్చింది. ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడ గొడవలు జరిగాయి అన్నారు. మరి విజయవాడ కమిషనర్ మారాడు, విజయవాడ ఎందుకు జరగలేదండి? పోనీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక పోలింగ్ బూత్ లో, ఈ రోజు ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఒక ఊర్లో XYZ ప్లేస్ లో రిగ్గింగ్ జరిగింది అని ఒకసారి గనక నోటిఫై అయితే ఆ పోలింగ్ బూత్ ని 30 సంవత్సరాలు మానిటరింగ్ చేస్తారు. అది సిస్టమ్ మనకు ఉన్నది. అది కృష్ణారెడ్డి గారు చెప్తారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడ రిగ్గింగ్ చేయడానికి అవకాశం, ఇదంతా రికార్డు ఉంటది. కలెక్టరేట్ లో ఉంటది, పోలీస్ స్టేషన్ లో ఉంటది, ఎస్పీ ఆఫీసుల్లో ఉంటది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటది. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే, రాత్రి 3 గంటలకు జరిగినా 4 గంటలకు జరిగినా ఫోర్స్ ను విడ్రా చేయమని చెప్పింది ఎవరు? ఇప్పుడు సిట్ అదే తెలుసాలా, తెలుస్తుంది, అదే తెలుస్తుంది. ఫోర్స్ ను విడ్రా చేయమని చెప్పింది ఎవరు? అధికారంలో ఉన్నటువంటి డీజీపీ చెప్పారా, చీఫ్ సెక్రటరీ చెప్పారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పిందా, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా? రామ్కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. ఒక్క నిమిషం ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే, కొత్తగా అదానే ఎటువంటి నలన్ వేయడు. అది ఎవరు ఒప్పుకోరు దాన్ని, అది ఎవ్వరు ఒప్పుకోరు. అది నలన్ వేయడు. అది కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అక్కడే జరిగాయంటే మన విజయవాడలో కూడా జరగాలి కదా. కమిషనరేట్ మారాడు, జరగలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసిన ఉద్యోగాలు ఆ ఎస్పీనో కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ గా పెట్టుకొని అతను ఉద్యోగం చేయించుకున్నాడు. మరి మిగతా వాళ్ళు ఏంటంటే, ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఇక్కడ వ్యక్తులు ఫెయిల్యూర్. సిస్టమ్ లో ఉన్న వ్యక్తులు ఫెయిల్యూర్ అయ్యారు. ఇక్కడ ఆ వ్యక్తులు వచ్చిన సమస్యనే ఈ రోజు ఇదంతా జరగడానికి కారణం అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. దానికి ఇంకో రకంగా ఏదైనా మసాలా పెట్టాలని ట్రై చేస్తే వాళ్ళు పోతారు తప్ప, ఇక్కడ జరిగే నష్టాన్ని నివారించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిట్ ఏదైతే ఈ రోజు చెప్పారో ఆ సిట్ విచారంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రేపు పొద్దున ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోర్స్ విడ్రా చేయమని చెప్పి స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా, ఎలక్షన్ కమిషన్ చెప్పిందా, సిఎస్ చెప్పారా, డీజీ చెప్పారా?
Yes. లేదా ఆ జిల్లా ఎస్పీలు ఏమన్నా రిపోర్ట్ Right, రాశారు, sir. ఏం లేదు కాబట్టి మీరు తీసుకో వెళ్ళిపోండి అని చెప్పేసి అని. నాకు తెలిసినంత వరకు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో అంత అర్లీగా ఫోర్స్ ను విత్డ్రా అయితే చేయరు. Yes, అంటే వెంకటరెడ్డి గారు ఏం చెప్పండి? చేసేస్తారు. నేను ఇందాక అన్నదాంట్లో నేను ఏకీవిస్తా చెప్తున్నా. ఇప్పుడు మా పోలింగ్ బూత్ లో ఒక 15 సంవత్సరాల క్రితం రిగ్గింగ్ జరిగింది సార్. రిగ్గింగ్ అంటున్నాను, ఇంకు పోసారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చి. పోసిన తర్వాత మాది సమస్యాత్మక ప్రాంతంగా మా దాన్ని గుర్తించారు మా నియోజకవర్గంలో, 23 నియోజకవర్గంలో. పోయిన ఎలక్షన్స్ 3 వచ్చారు పోలీసులు, అది కూడా వెపన్స్ తో. ఈ ఎలక్షన్ లో ఒకటే కానిస్టేబుల్ వచ్చాడు, వెపన్ లేదు, ఏం లేదు. సరే ప్రశాంతంగా జరిగింది, దాని గురించి నో డౌట్. మరి అట్లాంటి సమస్యాత్మక ప్రాంతాలు అనేక ఉన్నాయి కదా, రాయలసీమలో కావచ్చు, పల్నాడులో కావచ్చు, అనేక ఏరియాల్లో. అదే జగన్మోహన్ గారు, నేను అదే చెప్తున్నా. అదే ఎవరు సార్, చేయమన్నారు? ఫోర్స్ నింటున్నా నేను. ఎవరు విత్డ్రా చేయమంటారు సార్? డీజీపీ హరీష్ గుప్తా విత్డ్రా చేయమన్నాడా? నేను అదే అడుగుతున్నా, హరీష్ చర్చలో గుప్తా ఎంక్వైరీ అదే ఎవరు- చేయాలంటున్నా నేను. సరే సరే విద్యాసాగర్ గారు, మీరు వెంకటరెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వైఫల్యం ఉంది. రాజేంద్రనాథ్ రెడ్డి సరిగ్గా పనిచేయట్లేదు, మార్చేయండి రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వచ్చిన ఆయన గుప్తా. ఎన్నికల కమిషన్ 3 పంపిస్తే మొదటి 2 కాదని ఆఖరి హరీష్ గుప్తా వేసింది. నేను ఆయన ఆపాదించట్లా, కానీ మనం ఎందుకు చేశారు ఇట్లా అంటున్నాను. ఎన్నికల కమిషన్ కి ఏ బూత్ అంటే మీరన్నట్టుగా భద్రత విషయానికి వస్తే కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే జరగలేదు, కేంద్ర స్థాయిలో కూడా పారామిలిటరీ బలగాలు వచ్చాయి. నో 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 నేను రామ్ కుమార్ గారు. గారు కూడా వేరే డిబేట్ వ్యవస్థను మొత్తాన్ని తప్పు పట్టట్లేదు అంటాను. వ్యవస్థ మొత్తం తప్పు పడితే 175 నియోజకవర్గం జరగాలి, కానీ కొన్ని రామ్ కుమార్ గారు. ఏరియాలో కొంతమంది సెలెక్టెడ్ ఆఫీసర్ వేసి టార్గెటెడ్ గా చేశారు. అక్కడ వాంటెడ్ గా గొడవలు సృష్టించడానికి కారణం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ గారు, మీరు చెప్పింది బదిలీ కూడా నిజం కారణం అంటున్నా నేను. మీరు చెప్పింది ఒక 5 నిమిషాలు నిలబడుకోండి. రామ్ కుమార్ గారు, మీరు రామ్ కుమార్ గారు, మీరు మీరు చెప్పింది కాదు కాదు. వెంకటరెడ్డి గారు, సార్, కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు ఉన్నప్పుడు వెంకటరెడ్డి రామ్ కుమార్ గారు. నువ్వు చెప్పింది ఒక 5 నిమిషాలు నిజమని నమ్ముదాము. నమ్మితే ఈ రోజు బలి అయిపోయింది వాళ్ళే కదా. వాళ్ళంతా వాళ్ళు సూసైడల్ పొజిషన్ ఎందుకు తీసుకొచ్చుకుంటారు? ఆఫీసర్లు బీఎస్ వచ్చే ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు తీసుకొచ్చుకుంటారు? ఇక్కడ వాళ్ళు కాదు, డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ భాస్కర్ రెడ్డి అనే వాళ్ళ కాదు సార్, 4 రోజుల తర్వాత సరే సార్, ఇప్పుడైతే ఘటనలు అయితే జరిగిపోయాయి, దానిపైన సిట్ విచారణ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఘటనలు జరుగుతాయని ఒక హెచ్చరిక ఉన్న నేపథ్యంలో అలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి పెట్టాల్సింది. రామ్ కుమార్ గారు చెప్పండి, సెంట్రల్ నుంచి కేంద్ర హోంశాఖ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి దాడులు గాని ఘటనలు గాని జరగకుండా కంట్రోల్ చేసే దిశగా సెంట్రల్ నుంచి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ముందు Conclude ఇందాక వెంకటరెడ్డి గారు ఏదో బూత్ లో ఇలా జరిగి అంటారండి. ఖచ్చితంగా వారు కంప్లైంట్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఇచ్చి ఉంటే నెక్స్ట్ టైం నుంచి అలా జరగవు. ఇది 3 దాకా జరగడం ఏమైనా ఉంటే అది అటువంటిది కరెక్ట్ తప్పే. మరి ఎన్ని బూత్లో జరిగినాయి ఏంటి అనేది ఆయన దగ్గర డేటా ఉండి ఉంటుంది, వాటి మీద ఇవ్వాలి. ఇంకోటి పోలీసు వైఫల్యం అన్నారు, మరి దానికి కూడా కంప్లైంట్ ఇచ్చారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మరి గవర్నమెంట్ లో వారు ఉన్నారు కాబట్టి వారి కంప్లైంట్ కి ఇంకా 3 వ్యాలిడిటీ ఉంటది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటున్నారు, కాదండి మీ కేబినెట్ డిసాల్వ్ అయ్యేదాకే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారే ప్రస్తుతం యాక్టింగ్ చేయాల్సిందంతా కూడా. రైట్. నెక్స్ట్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇటువంటిది కైకలూరులో జరిగిందండి. ఆఫ్టర్ అదే టైం లోపల వచ్చిన వాళ్ళని గేట్ లోపల ఎంటర్ చేస్తే గేట్ లోపల బయట డిఎస్పీ ఉండి బయటకు తీసుకొచ్చేసారండి. వాటర్ స్లిప్స్ ఇవ్వకుండా వీళ్ళందరూ కూడా బయటికి. అదే సార్ జరిగిపోయిన ఘటన కదా, వాట్ నెక్స్ట్ అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా ఏమైనా మీకు భద్రత పెంచే అవకాశం ఉందా? స్పాట్ లో అక్కడ మా బీజేపీ క్యాండిడేట్ కామినేని శ్రీనివాసరావు ఉంటే వారు స్పాట్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, వారు కూడా అటువంటి చేసే ఉంటారు. ఇప్పుడు కృష్ణాంజలి అంటారు, పురంధేశ్వరి గారు ఇచ్చారా? మీరు ఆల్రెడీ ఆయన రెడీగా ఉన్నారు. నేను ఓపెనింగ్ కామెంట్స్ అని చెప్పాను. ఫస్ట్ ఓపెనింగ్ చేసిందే మా రాష్ట్ర అధ్యక్షురాలు. దీని మీదనే వెంకటరెడ్డి గారు ఏమో సర్కాస్టిక్ గా దాని గురించి చెప్తారన్నారు, పురంధేశ్వరి గారు చేసిన అధికారుల గురించి మార్పు అని. మళ్ళీ మీరు అయినా సరే మా మీద ఇంకా ఎందుకు, ఆయన బీజేపీ అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, అయినా సరే చెప్తున్నానండి. నిన్నటి నుంచి కూడా మాలాంటి ఎవరు చెప్పినా శాంతపరిచే వాతావరణం కోసమే స్టేట్మెంట్ బాగుంటుంది కదా పార్టీల అధినేతలైన అన్నది ఆయన వర్షన్. రైట్ రైట్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ రామ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు, వెంకటరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఏపీలో గొడవలు అయితే జరిగిపోయాయి, కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇటు సిట్ కూడా ఒక విచారణకైతే మొదలుపెట్టింది కనుక 2 రోజుల్లో నివేదికను కూడా సమర్పించబోతోంది ఈసీకి. తదుపరి చర్యలు అయితే ఎలాగూ ఉంటాయి, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. కానీ పోలింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో మరి కాస్త భద్రత పెంచి ఏపీలో మరిన్ని దాడులు జరగకుండా చర్యలు ఇటు ప్రభుత్వం తరపు నుంచి అటు పోలీసు యంత్రాంగం నుంచి తీసుకోవాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.